పుండు కారమన్నట్టు ఇరాన్ పరిస్థితి తయారయ్యింది. ఇప్పటికే ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఇరాన్లో భూకంపం సంభవించింది. సెమ్నాన్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రతను రిక్టార్ స్కేల్పై 5.2గా నిర్ధారించగా ఈ ఎర్త్క్వేక్ భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడినట్లుగా అధికారులు గుర్తించారు. ఇది టెల్ అవీవ్తో ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ రహస్యంగా అణు పరీక్షలు నిర్వహించి ఉండొచ్చని, అదే భూకంపానికి కారణమై ఉంటుందనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లోనే అంతరిక్ష కేంద్రం, మిస్సైల్ కాంప్లెక్స్లున్నాయి. ఇవి రక్షణ శాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. వీటికి సమీపంలోనే ఈ భూకంపం చోటు చేసుకోవడం ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. బలమైన ప్రకంపనలు ఉత్తర ఇరాన్లో అనేక ప్రాంతాలను తాకినట్టు సమాచారం. ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రపంచంలో భూకంప ముప్పు అధికంగా ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. అరేబియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిస్తే ఆల్పైన్ హిమాలయన్ సెస్మిక్ బెల్ట్ వెంబడి ఈ దేశం ఉండటమే ఇందుకు కారణం. ప్రతి ఏడాది 2000కు పైగా భూకంపాలు సంభవిస్తుండగా 5 కంటే తక్కువగా ఉన్నవే ఎక్కువగా ఉన్నాయి. అయితే తాజాగా ఏర్పడిన ఈ భూకంపం మాత్రం పేలుడు కారణంగానే సంభవించినట్టు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉంటే టెల్ అవీవ్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సాయం లేకుండా పోర్ట్లోని భూగర్భ అణు కేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదన్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ దాడులు చేసినా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్నారు.